నామ సంవత్సరం లోపల వృశ్చిక రాశి వారికి ఇలా ఉన్నాయి ఫలితాలు. వీరికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పట్టుదలతో కార్యసిద్ధిని సాధిస్తారు. ఆర్థికంగా భారీ ఖర్చులున్నా కానీ అవసరానికి తగినటువంటి ఆదాయము అందుతుంది. వీరి ఆదాయము 11, వ్యయము 5, రాజపూజ్యం 2, అవమానము 6. అయితే వీరికి ఆదాయం బాగానే ఉన్నప్పటికీ కూడా ఖర్చుల విషయం లోపల తనకు సంబంధించినటువంటి ఖర్చులు తక్కువగా అయినా కానీ ఇతరుల విషయం లోపల అయ్యేటువంటి ఖర్చులు అధికంగా ఉండడానికి ఆస్కారం ఉంది. అలాగే స్థిరాస్తుల కొనుగోలు లేదా గృహ నిర్మాణ పనుల కోసం ధనం అధికంగా ఖర్చు కావచ్చు. సమాజంలో మీ గౌరవానికి భంగం కలగకుండా మాట తీరుతోనే నిగ్రహం అవసరం. ఒకవేళ వీరి దగ్గర డబ్బులు విరివిగా ఉంచుకున్నట్టయితే అవి ఇతరుల చేతుల లోపల మోసపోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి వీరు ఏదైనా స్థిరాస్తులు కొనుక్కోవడము ఉత్తమం. ఇక శనిగ్రహ సంచారం వల్ల గృహ సంబంధిత సమస్యలు లేదా వాహన ప్రమాదాల పట్ల జాగ్రత్త వహించాలి. తల్లిగారి ఆరోగ్య విషయం లోపల శ్రద్ధ అవసరం. ఇక గురు సంచారం వల్ల పనుల్లో కొంత జాప్యం ఉన్నప్పటికీ అక్టోబర్ తర్వాత మరి అదృష్టం వరిస్తుంది. తీర్థయాత్రలు చేయడానికి కూడా ఆస్కారం ఉంది. రాహు కేతుల వల్ల కుటుంబంలో చిన్నపాటి వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంది. ధన విషయం లోపల ఇతరులకు హామీ ఉండకపోవడం చాలా మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఇతరుల విషయం లోపల ఇరుక్కోకుండా చూసుకోవడం ఈ సంవత్సరం చాలా ముఖ్యం. ఉద్యోగపరంగా పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. సహోద్యోగులతో విభేదాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఓర్పు వహించాలి. ఆరోగ్యపరంగా వీరికి కీళ్ళ నొప్పులు, రక్త సంబంధించినటువంటి సమస్యలు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ పరంగా వైద్య పరీక్షలు చేయించుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఈ సంవత్సరం వీరు పాటించవలసినటువంటి శాంతి మార్గాలు: ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి అభిషేకం లేదా అర్చన చేయాలి. అలాగే ఇంకా ఆంజనేయ స్వామి దర్శనం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది.